Do subscribe Shilpa Fashion TV for more designer videos. And press bell button to get notified every video first. Hi subscribers and viewers. Welcome back to Shilpa Fashion TV. Myself Rashekar with fashion designer Shilpa. Today I came up with beautiful bridal designer blouse back neck pattern with a beautiful peacock makam work design. ఈ డిజైన్ కైన ఖర్చు 2500. ఇది పాటోరి పట్టు క్లాత్ పై డిజైన్ వేయడం జరిగింది. హ్యాండ్స్ పై కూడా మంచి చిన్న నెమలి పిట్టలు డిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఫ్రంట్ నెక్. ఈ ఫ్రంట్ నెక్ కూడా నెమలి పింఛములు డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అందమైన డిజైన్ను బ్లౌజ్ లాగా ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం. మొదట మన బాడీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్న లైనింగ్ పై 3 ఇంచ్ షోల్డర్, 1.75 ఇంచ్ నెక్ విడ్త్లు మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చిన్నగా మనము ఒక ఘాటు నెక్ ఏదైతే ఉందో ఆ నెక్ భాగం దగ్గర చిన్న ఘాటు పెట్టుకోవాలి. తర్వాత మధ్య భాగాన్ని మనము చిన్న ఘాటు ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే డిజైన్ వేసుకున్నామో ఆ యొక్క డిజైన్ క్లాత్ని తీసుకొని దాని యొక్క మధ్య భాగాన్ని కొద్దిగా మనము కుట్టుపెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుపెట్టుకున్న తర్వాత, ఎందుకంటే కొద్దిగా వెడల్పు ఉంటుంది కాబట్టి దాన్ని మనము కొంచెం చిన్నగా చేసుకోవడానికి మధ్యలో కుట్టు పెడతాం. ఈ విధంగా ఒక కుట్టు. తర్వాత ఈ యొక్క 2 నెక్ లైన్లు ఏదైతే ఘాటు పెట్టామో ఆ యొక్క ఘాటు పెట్టిన దగ్గర ఇప్పుడు గీత పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఘాటు తర్వాత ఆ డిజైన్ యొక్క నెక్ ఏదైతే అంచు ఉంటుందో ఆ అంచు అవి 2 కలుపుకోవాలి. ఈ విధంగా ఏదైతే గీత పెట్టి చూపించడం జరుగుతుందో ఆ యొక్క ఘాటు ఇప్పుడు మధ్యలో ఒక కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే అటు ఇటు జరగకుండా మధ్యలో మనం ఒక కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క అంచు వెంబడి కుట్టుకోవడానికి మనం జిప్పర్ ఫుట్ అంటాం దీన్ని. ఇది మార్కెట్లో దొరుకుతుంది. రైటు లెఫ్ట్ 2 జిప్పర్ ఫుట్లు దొరుకుతాయి. ఈ యొక్క జిప్పర్ ఫుట్ సహాయంతో మనం ఇప్పుడు ఈ యొక్క మార్కింగ్ నెక్ మార్కింగ్ 2 ఏదైతే డిజైన్ నెక్ మార్కింగ్ తర్వాత మనము గుర్తుపెట్టుకున్నటువంటి మార్కింగ్ 2 కలుపుకుంటూ దాని వెంబడి మనము కుట్టు అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మనకు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం దగ్గరకు చేసుకొని మనము దాన్ని కుట్టు పెట్టుకోవడం ద్వారా మనకు ఈ యొక్క పైన భుజం దగ్గర ఈ యొక్క నెక్ ఏదైతే ఉందో మనకు జారిపోకుండా మనకు కరెక్ట్గా ఫిట్మెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఏదైతే గుర్తు పెట్టుకున్నామో ఆ యొక్క గుర్తుంచుకున్నటువంటి ఆ 2 డిజైన్ నెక్ లైను తర్వాత మన లైనింగ్ పై ఉన్న నెక్ లైను 2 కలుపుకుంటూ మనం ఈ విధంగా చుట్టూ గ్యాప్ లేకుండా కుట్టుకోవాలి. తర్వాత పైన ఇక్కడ నెమలి ఆకారం అనేది పికాక్ ఆకారం అనేది ఉంది కాబట్టి ఆ ఆకారము అంచు వెంబడి మనము ఈ యొక్క ఆకారం ముక్కు అది ఏ విధంగా మనకు రావాలనో అది చూసుకుంటూ దాన్ని కరెక్ట్గా షేప్ అనేది దాని దగ్గర నుండి కుట్టుకోవడం ద్వారా ఆ యొక్క మనకు బ్యాక్ నెక్కు
ఈ యొక్క నెమలి ఈ పికాక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మధ్య భాగాన్ని కుట్టిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఈ మధ్య భాగాన్ని ఏదైతే రౌండ్ షేప్లో మనం కుట్టుకున్నామో అదే రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెనుకకు తిప్పడం అనేది ఈజీగా మనకు ముడతలు లేకుండా వెనుకకు తిప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంత ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే అంటే కుట్టు కట్ కావద్దు. మనం ఏదైతే కుట్టుకున్నామో ఆ కుట్టు కట్ కాకుండా మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి మనం ఏం చేయాలంటే ఈ డిజైన్ ఉన్న సైడు ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇది విడిపోకుండా గట్టిగా కుట్టు గట్టిగా ఉండేటందుకు. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి ఇలాంటి బ్లౌజులు కుట్టించుకుంటుంటారు. దాని గురించి మనం కూడా మంచి క్వాలిటీ కుట్టు తర్వాత మంచిగా విడిపోకుండా చాలా రోజులు మన్నికి వచ్చేటట్లు మనం కుట్టగలిగితే కస్టమర్ హ్యాపీ అవుతాడు. ఈ విధంగా మళ్ళీ చుట్టూ కూడా వెనుకకు తిప్పుకున్న తర్వాత చుట్టూ దీనికి కుట్టు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగం ఏమైనా ఉంటే లైనింగ్ తర్వాత ఎక్స్ట్రా భాగం ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం కట్ చేసుకొని ఫినిషింగ్ చేసుకుంటే ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ మగ్గం వర్క్ బ్యాక్ నెక్ అనేది తయారైంది. తర్వాత ఇంక ఈ విధంగా మనము మామూలు బ్లౌజు ఏదైతే ఫ్రంట్ పార్ట్ మనము డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటామో సేమ్ దానిలాగానే చేసుకున్న తర్వాత మామూలుగా మగ్గం వర్క్ బ్లౌజ్లో ఈ యొక్క ఫ్రంట్ నెక్ కూడా మనకు కొంచెం డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క డిజైన్ కూడా ఒక సైడు మనము దీన్ని కుట్టుకొని చిన్న ఘాట్లు పెట్టుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో వైపు తిప్పుకున్న తర్వాత కుట్టు స్ట్రాంగ్గా ఉండేటందుకు ఇంకొకసారి కుట్టు పెట్టుకొని దాన్ని మడుచుకొని వెనుకకు తిప్పి ముడతలు లేకుండా మంచిగా ముడతలు లేకుండా చేసి దాన్ని మనము చుట్టూ కుట్టుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగం కూడా ఏమైనా ఉంటే దీన్ని కూడా ట్రిమ్ చేసి ఈ విధంగా ఫ్రంట్ నెక్ భాగము తయారైంది. అదేవిధంగా ఇంకో సైడ్ ఫ్రంట్ నెక్ది ఇంకో సైడ్ కూడా మనము అదేవిధంగా కుట్టు పెట్టుకొని రెడీ చేసుకొని మామూలు బ్లౌజ్కి మనం ఏ విధంగా పెట్టుకుంటామో అదేవిధంగా దీన్ని మనము నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా మనము మన పాత బ్లౌజ్ అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క లైనింగ్ క్లాత్ను మనం ఏదైతే డిజైన్ వేసామో ఆ డిజైన్ పై వేసి ఈ యొక్క అంచు వెంబడి మనము ఈ జిప్పర్ ఫూటర్ తోటే ఇప్పుడు కూడా మనం కుడుతున్నాము, గమనించగలరు. ఈ యొక్క జిప్పర్ ఫూటర్తో మనము లోపల ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో మనము కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని కొద్దిగా ట్రిమ్ చేసి తర్వాత కుట్టు అనేది ఇంకొకసారి మనం గట్టిగా ఉండడానికి కుట్టు జారిపోకుండా ఉండడానికి ఇంకొకసారి మనం కుట్టు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అంటే ఇప్పుడు రెండు ఒకటేసారి కుట్టడం జరుగుతుంది, గమనించగలరు. దీన్ని కూడా కత్తిరించి చిన్న ఘాట్లు కూడా పెట్టుకునేసి తర్వాత ఇక్కడ ఇప్పుడు మనము కుట్టు గట్టిగా ఉండడానికి జారిపోకుండా ఉండడానికి ఇంకొకసారి దాని మీద నుంచి కుట్టు అనేది పెట్టుకొని ఇప్పుడు వెనుకకు తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ చుట్టూ మనం మళ్ళీ
కుట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రెండు వాటిపై గట్టిగా ఇంకొక కుట్టు కుట్టుకొని రివర్స్గా వెనుకకు తిప్పి తర్వాత చుట్టూ మళ్ళీ ఇంకొక కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా భాగం ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం కత్తిరించుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, నెమలి పిట్టలు, చిన్న నెమలి పిట్టలు, తర్వాత నెమలి ఈకలతో, అందమైన నెమలి ఈకలతో మనకు ఈ యొక్క హ్యాండ్ డిజైన్ అనేది తయారైంది. ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క హ్యాండ్స్ను మనము ఈ యొక్క షోల్డర్కు మధ్య భాగం నుండి మొదలుపెట్టి చివరి వరకు కుట్టాలి. ఇంకా సగభాగం మళ్ళీ తిప్పుకొని మళ్ళీ సగభాగం వెనుక కుట్టడం ద్వారా మనకు ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా రెండవ హ్యాండ్ని కూడా మనము ఈ విధంగా కుట్టుకొని మంచి ఫినిషింగ్తో కుట్టుకోవడం ద్వారా ఈ డిజైన్ అనేది అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా అందమైన మగ్గం వర్క్, జర్దోజీ వర్క్ అని కూడా అంటారు. మగ్గం వర్క్ ఆర్ జర్దోజీ వర్క్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ ఈజ్ కంప్లీటెడ్. మనకు ఇది సిల్క్ శారీస్లోకి చాలా అందంగా ఉంటుంది, గ్రాండ్ లుక్ను ఇస్తుంది. ఈ స్టోన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఒక గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. Please, whom not yet subscribed to my channel, please subscribe to my channel. If you really like my channel and more videos like this, please subscribe to my channel, like and share my videos. If you subscribe to my channel, you can able to watch more designer blouse videos and more. Hope you like this video, so please like, share and subscribe to my channel. If any query, please mention in comment below. Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye, take care, thank you.